విశాఖ కళాభారతి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు త్యాగరాజ ఆరాధన దినోత్సవం నిర్వహించనున్నట్లు విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కార్యదర్శి రాంబాబు తెలిపారు. గురువారం కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే గాత్ర విద్వాంసురాలు జలజాక్షికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయనున్నామని తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన సంగీత విద్యార్థులంతా ఉత్సవాల్లో పాల్గొని త్యాగరాజస్వామి కీర్తనలు ఆలపిస్తున్నారన్నారు. పూజ అయ్యి 7:30కి నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా రామ పరివారాలు ఉంటూ ఇవన్నీ కూడా ఊరేగింపుగా కళాభారతి చుట్టూ మాడవీధి శోభాయమాన యాత్ర అనంతరం ఇక్కడ స్థానికంగా స్టేజ్ మీద చైర్మన్ గోపాలరావు గారు తెలియజేస్తారు. ఓవర్ టు గోపాలరావు గారు. కూడా నిర్మించి అద్భుతమైన 6 రోజులు జరిగే త్యాగరాజ ఉత్సవాలకు మీ అందరికీ స్వాగతం. మొదటి రోజు 29వ తారీఖున ముట్నూరి జలజాక్షి గారికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానోత్సవం. దానికి ముఖ్య అతిథిగా సంగీత కళానిధి నైవేలి సంతాన గోపాలన్ గారు వస్తున్నారు. చాలా పెద్ద ఆర్టిస్ట్ వారు. ఆ రోజు కూడా ఆయనతోటి పాటు ఒక సుమారు 100 మంది గాత్ర కచేరీ చేస్తున్నారు. 30వ తారీఖు ఉదయం త్యాగరాజస్వామి ఆలయంలో పూజ అయ్యాక తిరువీధి జరిగి 100-150 మంది మళ్ళీ పంచరత్న సేవ పూర్తి అయిన కాడి నుంచి 2 డయాస్లు ఉంటాయి. ఆల్టర్నేటివ్గా సీనియరు, జూనియరు, సబ్ జూనియర్ అని 3 విధాలకి టైం అలాట్ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఈ 6 రోజులు ఇందాక చెప్పినట్లుగా 985 మంది పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ అవకాశం, చిన్న ఆర్టిస్టులకు కూడా ఈ డయాస్ మీద ఈ ఉత్సవాల్లో జరుగుతుంది. అది మీరు అందరికీ తెలియజేసి అంటే యువకులు కూడా దీనికి పార్టిసిపేట్ అయ్యవలసినట్లుగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. సంగీతానికి ఆద్యులు ఎవరంటే త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి కీర్తన లేకపోతే సంగీతమే లేదు. అంతే చాలామంది కళాకారులు ఏం చెప్తారంటే త్యాగరాజస్వామి భిక్ష మాకు ఇది పెట్టుకునే బతుకుతున్నాం అని చెప్పి చాలామంది ఓపెన్గా చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పరనుకోండి. అటువంటి త్యాగరాజోత్సవాల్ని విశాఖపట్నంలో 28 ఏళ్లుగా అనర్గళంగా చక్కగా చేస్తున్న ఈ త్యాగరాజ ఆరాధన ట్రస్టు ఈ సంవత్సరం 29వ సంవత్సరంలో అడుగెట్టి 1100 మంది కళాకారుల చేత రమారమి 400 పైన కచేరీలతోటి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు 6 రోజుల పాటు చక్కగా చేయడానికి ప్రయత్నాలు ఏర్పాటు చేశాం. అవి తెలియజేయడానికే మీ అందరినీ కూడా ఆహ్వానించి మేము చెబితే వచ్చిన 100 మందికి, 200కి, 1000 మందికి చెప్పగలం హాల్ నిండితే. మీరు ఒక్క స్ట్రోక్తో కొన్ని కోట్ల మందికి తెలియజేయగలరు. మన సంస్కృతిని చెప్పగలిగే అవకాశం, శక్తి, సామర్థ్యం ఎవరికి ఉందంటే అది మీకే ఉంది. అందువల్ల మీ అందరి ద్వారా మేము ప్రార్థించేది ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టుగా చేస్తే మన కళలు ఇంకొంచెం ప్రాచుర్యం చెంది ఇంకా నేర్చుకోవాలనే ప్రోత్సాహం వచ్చి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారనే ఉద్దేశం మాది. ఇక వివరాల దగ్గరకు వస్తే 29 సాయంత్రం 6:15 బిఫిటింగ్గా ఇనాగురల్ ఫంక్షన్ ఒకటి ప్రారంభమవుతుంది. ఆ ఇనాగురల్ ఫంక్షన్లో నైవేలి సంతాన గోపాల్ గారు సంగీత కళానిధి, సెంట్రల్ సంగీత అకాడమీ అవార్డీ నైవేలి సంతాన గోపాల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ముట్నూరు జలజాక్షి గారికి సంగీత కళాభారతి అనే బిరుదు, నూతన వస్త్రాలు, 10,000 క్యాష్ అవార్డు, సైటేషన్ ప్రశంసాపత్రం ఇవన్నీ ఇచ్చి ఆవిడని సత్కరించబోతున్నాం. ఒక్క 2 పాటలు నేర్చుకున్నా ఇక్కడ స్టేజ్ మీద పాల్గొనే అవకాశం కలిగించేది ఒక త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో మాత్రమే. మిగతా చోట ప్రావీణ్యం లేకపోతే చేయడం కష్టం కాబట్టి అటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. ఆఖరి రోజున ముఖ్యంగా అంటే 3వ తారీఖు సాయంత్రం 8:30 గంటలకి ఆంజనేయ ఉత్సవం, హనుమాన్ చాలీసా ఉంటుంది. 108 వడల మాలని పంచముఖ ఆంజనేయ స్వామికి సమర్పణ చేస్తాము. చతుర్వేద పారాయణ, సామవేదం, అధర్వేదం ఇవన్నీ 4 వేదాలను కూడా వేదపారాయణ చేస్తారు. తర్వాత అద్భుతమైన మంత్రపుష్పం ఉంటుంది. తర్వాత మంగళహారతి ఉంటుంది. ఆ మంగళహారతితోటి ఈ 6 రోజుల కార్యక్రమం కూడా ముగుస్తుంది.